మూవింగ్ ఆన్. సంక్రాంతి వేళ దొంగలు రెచ్చిపోయారు. మేడిపల్లిలో పంజా విసిరి ఒక్క నైట్లోనే 12 ఇళ్లలో చోరీ చేశారు. తెల్లవారుజామున 1-2 కాదు ఏకంగా 12 ఇళ్లను టార్గెట్ చేసి చోరీ చేశారు. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో ఈ చోరీలు జరిగాయి. ఎవరైతే ఊళ్లకు వెళ్లారో ఆయా ఇళ్లను ముందుగానే మార్కింగ్ చేసుకుంది రాబరీ గ్యాంగ్. పక్కా రెక్కీతో చక్కబెట్టేసింది ఈ గ్యాంగ్. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలోని వీధులు, ఇళ్లకున్న సీసీటీవీలను పరిశీలించారు. భారీగా నగదు, బంగారం అపహరించినట్టు తెలుస్తోంది. ముందుగా రెక్కీ నిర్వహించిన దొంగలు ఆ తర్వాత కారులో కాలనీలోకి వచ్చారు. చేతుల్లో కత్తులు పట్టుకుని సంచరిస్తూ నేరుగా ఇళ్ల వద్దకు వెళ్లారు. తలుపులు బద్దలు కొట్టి ఇళ్ల లోపలికి వెళ్లారు. అల్మారాల లాక్స్ని పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. చాలా ఇళ్లలో బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. దొంగల ముఠా సభ్యులు చాలామంది వచ్చినట్టు తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే దొంగతనాలు జరిగినట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అంతా యువకులే అని చెప్తున్నారు. కొందరు మంకీ క్యాపులు పెట్టుకోగా మరికొందరు మాస్కులు ధరించినట్టు గుర్తించారు. 7:30 దాకా ఇక్కడే ఉన్నా. 7:30 నుంచి నేను మా కొడుకు కాడికి పండ్లు కట్టడానికి పోయినా. ఒక్కడిని ఉన్నా. మా భార్య వాళ్ళందరూ జామ వచ్చేస్తే అక్కడనే ఉన్నాను. నేను తెల్లారి 8 గంటలకు వచ్చేసరికి మొత్తం డోర్ అని ఓపెన్ ఉన్నాయి. లోపల పోయి చూసాక అన్ని బీరువాలు అన్నీ మొత్తం పాలు పెట్టేసారు. అయితే 8 తులాలు 10 తులాలు బంగారము, 20 తులాలు ఎండి, ఒక 15,000 డబ్బులు ఈ మాత్రం పోయింది.